వైసీపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. టికెట్ దక్కని నేతలతో వైసీపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పార్టీలో కొనసాగేలా చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలతో మరోసారి చర్చలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు రక్షణ నిధి. వైసీపీని వీడి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో వైసీపీ అగ్రనేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీష, తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధితో వైసీపీ అధిష్టానం మరొకసారి చర్చలు జరపబోతా ఉంది. ఇప్పటికే ఒక విడత సీఎంఓకి వెళ్ళి చర్చలు జరిపి వచ్చిన తర్వాత రక్షణ నిధి పార్టీ కార్యక్రమాలకి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ మారతారనేటటువంటి అంశం చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి రక్షణ నిధిని కొనసాగించడం కోసం అది మరొకసారి అధిష్టానం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు ఆయనతో ఒక తుది విడతగా చర్చలు జరపబోతా ఉన్నారు. అయితే రక్షణ నిధిని పార్టీలో కంటిన్యూ చేయటం, ఆయనకు పార్టీలో సముచితమైన స్థానం ఇస్తాము, ఆయనకు వచ్చేసారి ఎమ్మెల్సీ కూడా ఇస్తామని హామీని ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించినట్టుగా సమాచారం ఉంది. అయితే తనకి తిరువూరు ఎమ్మెల్యేగా మూడవసారి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలి, 2024లో కూడా తనకే అవకాశం ఇస్తే పార్టీలో కంటిన్యూ అవుతాను అనేటటువంటి అంశాన్ని ఈ పార్టీకే అధిష్టానం దృష్టికి రక్షణ నిధి తీసుకెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మరొకసారి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో రక్షణ నిధి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రక్షణ నిధి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనకు తిరువూరు టికెట్ ఈసారి ఇవ్వకపోతే ఆయన పార్టీలో కొనసాగడానికి సిద్ధంగా లేరనేటటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. ఇప్పటికైతే ఆయనకు అనుచరులు, ఆయనకు ఉన్నటువంటి క్యాడర్తో 3 దఫాలుగా ఆయన చర్చలు జరిపారు. ఈసారి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారాలని నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కేపీ సారథితో పాటు ఆయన కూడా పార్టీ మారతారనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ నిధికి అనేక సార్లు అవకాశాలు ఇచ్చావా, ఆయన పార్టీలో సముచితమైన స్థానం ఉంది, ఆయన బుజ్జగించండి, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అధిష్టానం ఈ రోజున చర్చలు జరపడానికి వెళ్తున్నటువంటి కొంతమంది నాయకుల దగ్గర ప్రస్తావించినట్టుగా సమాచారం ఉంది. ఆయనకి నిన్న కూడా సీఎంఓ నుంచి పిలుపొచ్చింది, అయినప్పుడు కూడా రక్షణ నిధి స్పందించలేదు, సీఎంఓకి వెళ్ళడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ నిధితో 3వ విడత చర్చలు జరపడానికి వైసీపీలో ఉన్న పెద్దలు మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రక్షణ నిధిని ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి అంశం గురించి కూడా ఇంకా తెలియలేని పరిస్థితి. ఆయనకి తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టికెట్ లేని పరిస్థితుల్లో ఆయనని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వెళ్తారు, వైసీపీలో కొనసాగరనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి వైసీపీ ఆయనతో పాటు చర్చలు జరపడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. హరీష, జయరాజ్, అంటే ఏదైతే ఈ అభ్యర్థుల మార్పుకు సంబంధించి కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలోకి వెళ్లేందుకు యోచిస్తున్నారో మరో ఎమ్మెల్యే పార్థసారథి కూడా అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎవరైతే ఈ జంపింగ్ జబాంగ్స్ ఉన్నారో వీరిపైన పార్టీ ఏ విధంగా ఫోకస్ చేస్తోంది? ఇక్కడ 2 విషయాలు హరీష. ఒకటి, పార్థసారథి దాదాపుగా ఖరారైంది. ఈ నెల 21వ తేదీన చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఆయనకి పెనమలూరు నియోజకవర్గానికి నిన్న విడుదల చేసినటువంటి వైసీపీ 3వ లిస్టులో జోగి రమేష్, రాష్ట్ర మంత్రి జోగి రమేష్కి పెనమలూరు బాధ్యతలు అప్పగించారు. అంటే దాదాపుగా ఇంకా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేపీ సారథికి వైసీపీలో స్థానం లేదని తేలిపోయింది. ఈ పరిస్థితిలో కేపీ సారథి ఈరోజు కూడా ఉదయం 10 టీవీతో మాట్లాడారు. అక్కడ తనకు అవమానాలు, అవహేళనలు ఎదురైనాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేకపోయాను, పార్టీలో బెదిరింపులు, దౌర్జన్యాలు చేసేవారికి స్థానం ఉంది, నాలాంటి వ్యక్తికి స్థానం లేదు, అందుకనే బయటికి వెళుతున్నాననే అంశాన్ని గురించి ఆయన స్పష్టంగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు అందినటువంటి పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం కేపీ సారథి ఈ నెల 21వ తేదీన తనకున్నటువంటి బలగంతో, తనకున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్తో పెద్ద భారీ ఎత్తున చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, అదేవిధంగా పెనమలూరు స్థానం నుంచే 2024 నుంచి పోటీ చేస్తాననే అంశాన్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 3 ప్రాంతాల వైపు నుంచి అటు కైకలూరా, ఇటు పెనమలూరా, మరొక వైపు నూజివీడ, ఈ 3 ప్రాంతాలు ఏదో ఒక స్థానం నుంచి అయితే పెనమలూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేపీ సారథికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే సారథ మాత్రం పెనమలూరు నుంచి పోటీ చేస్తాననే అంశాన్ని చంద్రబాబు దగ్గర స్పష్టంగా తెలిసి చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు అదేవిధంగా లోకేష్తో
సమావేశం అయిన తర్వాత ఆయన ఏ విషయం ఎక్కడి నుంచి పోటీ చేసి తేల్చే అవకాశం ఉంది. ఆయన బాటలోనే రక్షణ నిధి కూడా వెళ్తా ఉన్నారు. ఇద్దరు కూడా 21వ తారీఖున జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతూ ఉంది. రక్షణ నిధి కూడా తిరువూరు టికెట్ లేదు అని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఆయన పార్టీలో ఆయన సేవలను వినియోగించుకుంటాము, ఆయనకు సముచితమైన స్థానం ఇస్తాము, ఎమ్మెల్సీ స్థానం ఇస్తాము అనేటువంటి అంశాన్ని ఈరోజు మరొకసారి వైసీపీ అధినాయకత్వం రక్షణ నిధి దగ్గర చర్చలకు వెళ్ళి తేల్చి చెప్పే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రక్షణ నిధి ఏ విషయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్తారనే అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే పార్థసారథితో పాటు రక్షణ నిధి కూడా ఈ నెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరతారనేటువంటి వార్తలు అయితే ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. హరీష. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.